అలాగే క్వశ్చన్ నెంబర్ 3, ఇది ట్రిపుల్ స్టార్ క్వశ్చన్, 7 మార్క్స్, ట్రిపుల్ స్టార్ క్వశ్చన్. ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 2 sin x plus 3 cos x plus 4 by 3 sin x plus 4 cos x plus 5 dx. అంతే కదా, 2 sin x plus 3 cos x plus 4 by 3 sin x plus 4 cos x plus 5. ఇది క్వశ్చన్. ఓకే, సొల్యూషన్. మనకేంటిది ప్రొసీజర్, వర్కింగ్ రూల్ కానీ అనుకోండి, ప్రొసీజర్ అనుకోండి, ఏదైనా అనుకోండి. ప్రొసీజర్ రైట్ న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ కాన్స్టెంట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఏ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ డినామినేటర్ d/dx ఆఫ్ డినామినేటర్ ఏ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ డినామినేటర్ ప్లస్ బి ఇంటూ డినామినేటర్. ఇక్కడ కాన్స్టెంట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ప్లస్ సి ఒకటి వస్తుంది. ఇక్కడ ఇందాక 2 సంఖ్యలు మనకి కాన్స్టెంట్స్ లేవు కాబట్టి సి రాలా, ఇక్కడ కాన్స్టెంట్స్ కూడా వచ్చినాయి కాబట్టి సి కూడా వస్తుంది. అంటే 3 అన్నోన్స్ వస్తాయి అన్నమాట. ఓకేనా, ఆ 3 అన్నోన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏబిసి వాల్యూస్ 3 ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, దట్ ఈస్ న్యూమరేటర్ అంటే ఇది 2 sin x ప్లస్ 3 cos x plus 4 is equal to a into derivative of d/dx of derivative denominator is 3 sin x plus 4 cos x plus 5 plus b into denominator 3 sin x plus 4 cos x plus 5 plus c. ఓకేనా, ఈ విధంగా ఏ ఇంటూ డెరివేటివ్ డినామినేటర్ బి ఇంటూ డినామినేటర్ ప్లస్ సి. ఇప్పుడు 2 sin x ప్లస్ 3 cos x ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ డెరివేటివ్, దీనికి డెరివేటివ్ ఏమవుతుంది, sin xకి cos x కదా, cos x మైనస్ cos xకి మైనస్ sin x కాబట్టి మైనస్ 4 sin x, కాన్స్టెంట్ కాబట్టి 5 0 అయిపోతుంది, ప్లస్ బి ఇంటూ డినామినేటర్ 3 sin x ప్లస్ 4 cos x ప్లస్ 5 ప్లస్ సి. ఇందాక సమ్మ కంటే కూడా ఇది కొంచెం లెందీగా ఉంటుంది. ఓకేనా, అక్కడ వరకు సేమ్ సెకండ్ సమ్ చేసాం కదా, అక్కడ వరకు వచ్చి దానికి కొంచెం ఇంకా ఎక్స్టెండ్ అవుతుంది. ఓకేనా, ఎందుకు ఎక్స్టెండ్ అవుతుందో కూడా చూడండి. ఇప్పుడు కంపేరింగ్ కోషంట్స్ ఆన్ బోత్ సైడ్స్, కంపేరింగ్ coefficients on both sides చేస్తే ఏమవుతుంది, ఇక్కడ ఫస్ట్ కాస్ ఉంది కదా, దీన్ని కాస్త మల్టిప్లై చేయండి. కాస్కి 3a, ఇక్కడ ఉంది 4b, అంతే కదా. బీతో మల్టిప్లై చేస్తే కాస్ కోషంట్ 4 కదా, మల్టిప్లై చేస్తే 4b అంటే 3a ప్లస్ 4b, అంతే, ఇంకేం లేవు. ఇక్కడ కాస్ కోషంట్ అంత 3 ఈజ్ ఈక్వల్ టు 3. దిస్ ఎంప్లాయిస్ 3a ప్లస్ 4b, 3ని ఇటువైపు తీసుకొచ్చేసాను, -3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. అలాగే సైన్ కోషంట్ ఇక్కడ -4 కదా, a ఇంటూ -4 ఎంత, -4a, ఇక్కడ ప్లస్ 3b, -4a ప్లస్ 3b ఈజ్ ఈక్వల్ టు సైన్ కోషంట్ ఎంత, అక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో 2 ఉంది, సో 2. దిస్ ఎంప్లాయిస్ -4a ప్లస్ 3b, 2ని ఇటువైపు తీసుకొచ్చేస్తే -2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. తర్వాత కాన్స్టెంట్స్ కూడా ఉన్నాయి కాబట్టి కాన్స్టెంట్ మల్టిప్లై చేయండి. కాన్స్టెంట్ చూడండి, ఇక్కడ ఏమవుతుంది, కాన్స్టెంట్ ఇక్కడ ఏం కాన్స్టెంట్ లేదు, ఇక్కడ b దీంతో మల్టిప్లై చేస్తాం, దీంతో మల్టిప్లై, ఇప్పుడు 5తో మల్టిప్లై చేస్తే 5b ప్లస్ సి, అదే కదా కాన్స్టెంట్, 5b ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ కాన్స్టెంట్ ఏముంది 4,
4. సో ఇది ఈక్వేషన్ నెంబరు 3 అనుకోండి. ఇప్పుడు సాల్వింగ్ 1 and 2. సాల్వింగ్ 1 and 2. సాల్వింగ్ 1 and 2 ఎలా చేస్తాం మనం? మళ్ళీ BCAB మెథడ్. BCAB. B కోషంట్ ఎంత? 4. C అంటే -3. A 3 మళ్ళీ 4. BCAB. అలాగే ఇక్కడ మళ్ళీ 3. C -2 -4 3. రైట్. క్రాస్ మల్టిప్లికేషన్ ఎలా చేస్తాంగా? క్రాస్ మల్టిప్లికేషన్ మల్టిప్లై చేసి A బై 4 2 జర్ 4 into -2 -8 మైనస్ 3 3 జర్ -3 కాబట్టి -9 ఇక్కడ మైనస్ వచ్చినప్పుడు బ్రాకెట్లు పెట్టుకొని జాగ్రత్తగా. B బై -3 into -4 ప్లస్ 12 మైనస్ ఆఫ్ -2 into 3 -6 ఈజ్ ఈక్వల్ టు 1 బై 3 3 జార్ 9 -4 into 4 ఎంత? -16. ఇదేమవుతుంది? A బై మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ -8 + 9 ఎంత అవుతుంది? -8 + 9 ఎంత అవుతుంది? 1. B బై మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 12 + 6 ఎంత? 18. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇదంత 1 బై 9 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 9 + 16 అంతా 25. ఓకేనా? ఒకసారి 2 తీసుకోండి, ఒకసారి 2 తీసుకోండి. ఇప్పుడు A ఈజ్ ఈక్వల్ టు A బై 1 ఈజ్ ఈక్వల్ టు 1/25 తీసుకున్నాం అనుకోండి. దిస్ ఎంప్లాయిస్ A ఈజ్ ఈక్వల్ టు 1 ఇక్కడికి వెళ్ళిపోతే 1/25. ఇది A. అలాగే ఇప్పుడు ఇది 2 తీసుకోండి. B బై 18 1/25. దిస్ ఎంప్లాయిస్ 18 ఇటువైపు వెళ్ళిపోతుంది అనుకోండి. B ఈజ్ ఈక్వల్ టు 18/25. ఇప్పుడు ఈక్వేషన్ 3 ఉంది కదా, C కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలిగా. ఈక్వేషన్ 3 వరకు 5B + C ఉంది, మనకి B వచ్చిందిగా. సబ్స్టిట్యూట్ B ఈజ్ ఈక్వల్ టు 18/25 ఇన్ 3 చేస్తే మనకి సింపుల్గా C వచ్చేస్తుంది. సబ్స్టిట్యూట్ B ఈజ్ ఈక్వల్ టు 18/25 ఇన్ ఈక్వేషన్ 3. ఈక్వేషన్ 3 ఏంటి మనకి? ఈక్వేషన్ 3 ఏమొచ్చింది మనకి? 5B + C ఈజ్ ఈక్వల్ టు 4. ఇది కదా, 5B + C ఈజ్ ఈక్వల్ టు 4. 5B + C 5B + C ఈజ్ ఈక్వల్ టు 4. 5B + C ఈజ్ ఈక్వల్ టు 4 అంతే. ఇది ఈక్వేషన్ నెంబర్ 3. దీంట్లో పెట్టండి. అంటే 5 ఇంటూ B ఎంత వచ్చింది మనకి? 18/25 + C ఈజ్ ఈక్వల్ టు 4. ఈ 5/24 ఆన్సర్ 5 టైమ్స్. అంటే C ఈజ్ ఈక్వల్ టు 4 - 18/5 ఇటువైపు తీసుకొచ్చేసి 18/5. ఇది అవుతుంది ఎల్సిఎం చేస్తే 5 ఎల్సిఎం 4 5 20 20 - 18 దట్ ఈజ్ ఈక్వల్ టు 2/5. C ఈజ్ ఈక్వల్ టు 2/5. 20 - 18 2/5. ABC వాల్యూస్ 3 వచ్చినాయి ఇప్పుడు మనకి. A ఈజ్ ఈక్వల్ టు 1/25, B ఈజ్ ఈక్వల్ టు 18/25, C ఈజ్ ఈక్వల్ టు 2/5. ఓకేనా? నౌ ఇంటిగ్రల్ 2 sin x plus 3 cos x plus 4 pi 3 sin x plus 4 cos x plus 5 dx is equal to అంతేగా 2 sin x 3 cos x plus 4 3 sin x plus 4 cos x plus 5 is equal to దీన్నే కదా మనం రాసుకున్నాం. A ఇంటూ డెరివేటివ్ ఆఫ్ డినామినేటర్ ప్లస్ B ఇంటూ డినామినేటర్ అని రాసుకున్నాంగా. దీన్ని ఎలా రాస్తాం? ఇప్పుడు A ఎంత వచ్చింది మనకి? 1/25. డెరివేటివ్ ఆఫ్ డినామినేటర్ మనకి ఎంత వచ్చింది? 3 cos x - 4 sin x. కొంచెం
స్పేస్ సరిపోతుందో లేదో చూసుకోండి. తర్వాత బి ఎంత వచ్చింది 18/25, సేమ్ డినామినేటర్ 3 sin x ప్లస్ p cos x ప్లస్ 5 ప్లస్ సి ఎంత వచ్చింది 2/5 బై ఇంటిగ్రల్ 3 sin x ప్లస్ 4 cos x ప్లస్ 5 dx. ఇక్కడ సరిపోతుందో లేదో చూసుకొని జాగ్రత్తగా. ఓకేనా, ఇలా వచ్చింది. ఇప్పుడు దీని ఇంటిగ్రల్లో సెపరేట్ చేశాను. ఇంటిగ్రల్ సెపరేట్ చేస్తే 1/25 కాన్స్టెంట్ కాబట్టి 1/25 బయటికి తీసుకొచ్చండి. 3 cos x మైనస్ 4 sin x బై 3 sin x ప్లస్ 4 cos x ప్లస్ 5 dx ప్లస్ 18/25 కాన్స్టెంట్ కదా, 18/25 కాన్స్టెంట్ ఇంటిగ్రల్ 3 sin x ప్లస్ 4 cos x, ఇది 4 cos x, 3 sin x ప్లస్ 4 cos x ప్లస్ 5 బై డినామినేటర్ 3 sin x ప్లస్ 4 cos x ప్లస్ 5 dx ప్లస్ సి అంటే 2/5 ప్లస్ ఇక్కడ ప్లేస్ సరిపోతున్న పక్కన రాసిన 2/5 కాన్స్టెంట్ ఇంటిగ్రల్ 1/3 sin x ప్లస్ 4 cos x ప్లస్ 5 dx. ఇది ఇందాకట్లాగా ఈజీగా ఈ రెండు కూడా ఇంటిగ్రేట్ అయిపోతాయి. బట్ ఇది ఉంది కదా, దీన్ని మళ్ళీ మనం సెపరేట్గా కన్సిడర్ చేసుకొని చేయాల్సి వస్తుంది. ఇది మొత్తం ఇది టీ అనుకుంటే ఇది మొత్తం డిటీ అయిపోతుంది కదా, డిటీ అయిపోతుంది ఏమవుతుంది, వన్ బై 25 అంతేగా. ఇది ఫంక్షన్, ఇది టీ, ఇది మొత్తం డీటీలో డెరివేటివ్ కాబట్టి ఇది డీటీ అయిపోతుంది. అంటే డీటీ/టీ, డీటీ/టీ అంటే లాగ్ మాడ్ టీ అంటే ఇది అనుకుంటాం కాబట్టి 3 sin డైరెక్ట్గా చేసేస్తాం. 3 sin x ప్లస్ 4 cos x ప్లస్ 5 ప్లస్ ఇది దీంట్లో 1 టైం 1కి ఇంటిగ్రేషన్ అంతా ఎక్స్ కాబట్టి 18/25 ఎక్స్ ప్లస్ ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేట్ చేయాలి. ఇది 2/5 1/3 sin x ప్లస్ 4 cos x ప్లస్ 5 dx. దీన్ని ఏం చేస్తారంటే సెపరేట్గా ఇది అంతా క్యారీ చేయకుండా దీన్ని కన్సిడర్ చేసుకున్న ముందు దీన్ని ఇంటిగ్రేషన్ చేసి అప్పుడు యాడ్ చేద్దాం. ఓకేనా, దాని గురించి మనం ఏం చేస్తున్నాం, కన్సిడర్ ఇంటిగ్రల్ని ఇంటిగ్రల్ 1/3 sin x 4 cos x ప్లస్ 5 dx. దీన్ని సెపరేట్గా చేసుకున్నాం. ఇది ఇక్కడ వరకు ఇంటిగ్రేట్ అయిపోయింది, దీన్ని ఇంటిగ్రేట్ చేయాలి కాబట్టి కన్సిడర్ దీన్ని సెపరేట్గా. ఎందుకంటే ఇది మొత్తం స్టెప్ దీన్ని చేస్తూ ఉంటాం, పక్కన ఇదంతా క్యారీ చేసుకుంటూ రావాలి. దాని గురించి లేకుండా సింపుల్గా దీన్ని సెపరేట్గా బయటికి తీసుకొచ్చి దీన్ని ఇంటిగ్రేట్ చేసి తర్వాత లాస్ట్లో దీన్ని యాడ్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ కింద మనకి ఇలాగ sin x cos x కనిపించినప్పుడు మనకి సైన్ కాస్కి హాఫ్ యాంగిల్ ఫార్ములాస్ ఉన్నాయి కదా, అవి యూజ్ చేయాలని చెప్పాను. అంతేనా, ఏ ఫార్ములాస్ అవి, sin x ఈజ్ ఈక్వల్ టు 2 tan x బై 2 బై 1 ప్లస్ tan స్క్వేర్ x బై 2. చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్, ఆల్రెడీ చెప్పాను కూడా దీనికి. అలాగే cos xని ఫార్ములా ఏంటి, 1 మైనస్ tan స్క్వేర్ x బై 2 బై 1 ప్లస్ tan స్క్వేర్ x బై 2. ఈ ఫార్ములాస్ సబ్స్టిట్యూట్ చేసి దీంట్లో మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా, మీరు ఇదే పద్ధతి ఫాలో అవ్వండి. ఎందుకంటే మనకు డైరెక్ట్గా ఏంటంటే sin x ఈజ్ ఈక్వల్ టు 2t బై 1 ప్లస్ టీ స్క్వేర్ పెట్టేసేయండి, cos x ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ టీ స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్ పెట్టేసేయండి అని డైరెక్ట్గా చెప్తూ ఉంటారు. షార్ట్ కట్, అదేమీ షార్ట్ కట్ ఏం కాదు, యాక్చువల్గా కన్ఫ్యూజింగ్. అది కన్ఫ్యూజింగ్ మీన్స్ ఏంటంటే బట్టి కొట్టుడు పద్ధతి అంటారు చూసారా, ఆ టైప్ ఆఫ్ అది. మీకు sin x ఈ ఫార్ములాస్ మీకు గుర్తుంటే, ఇది గుర్తుపెట్టుకుంటే ఈజీ కదా. చూడండి ఎలా వస్తుంది ఇప్పుడు, ఇది ఇంటిగ్రల్ 2/5 ఇంటిగ్రల్ 1/3 ఇంటూ sin x బదులుగా ఏం పెట్టాలి, 2 tan x బై 2 బై 1 ప్లస్ tan స్క్వేర్ x బై 2 ప్లస్ 4 ఇంటూ 1 మైనస్ cos x అంటే 1 మైనస్ tan స్క్వేర్ x బై 2 బై
1 ప్లస్ tan స్క్వేర్ x/2 ప్లస్ 5 dx. ఈ dx ఇక్కడ రాసిన ఒకటి ప్రాబ్లం లేదు. యూజ్ ఈ ఫార్ములాస్ యూజ్ చేసి దీంట్లో సబ్స్టిట్యూట్ చేసాం. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత కొంచెం సింప్లిఫై చేయండి. కొంచెం సింప్లిఫై చేస్తే ఎలా చేస్తాం, ఈ రెండింటికి కూడా 1 ప్లస్ tan స్క్వేర్ x/2 ఎల్సిఎం కాబట్టి 3. ఇప్పుడు దీంతో మల్టిప్లై చేశాను. 3 2 జార్ ఎంత 6 tan x/2 ప్లస్ 4 × 1 4 మైనస్ 4 × 4 tan స్క్వేర్ x/2 4 tan స్క్వేర్ x/2 ప్లస్ 5 ఉంది కదా, 5తో కూడా మల్టిప్లై అవుతుంది. 1 ప్లస్ tan స్క్వేర్ x/2 5 × 1 5 ప్లస్ 5 tan స్క్వేర్ x/2 5 tan స్క్వేర్ x/2 ఎల్సిఎం చేసాం అంతే. ఈజ్ ఈక్వల్ టు అనుకోండి. పైన ఏముంది dx ఉంది. అర్థమైంది. స్టెప్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 1 మైనస్ tan స్క్వేర్ x/2 కాస్ బదులుగా 1 మైనస్ tan స్క్వేర్ x/2 1 ప్లస్ tan స్క్వేర్ x/2 సైన్ బదులుగా sin x బదులుగా 2 tan x/2 1 ప్లస్ tan స్క్వేర్ x/2 సబ్స్టిట్యూట్ చేసేమంతే. ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత 1 ప్లస్ tan స్క్వేర్ x/2. ఇప్పుడు ఏమవుతుంది, ఎల్సిఎం చేసినట్టు ఇది మల్టిప్లై అవుతుంది, ఇది దీంతో మల్టిప్లై అవుతుంది. ఇక్కడ 5 దగ్గర ఏమీ లేదు కాబట్టి 5 × 1 ప్లస్ tan స్క్వేర్ x/2 అవుతుంది. 5 × 1 ప్లస్ tan స్క్వేర్ x/2 మల్టిప్లై చేస్తే ఎంత 5 × 1 ప్లస్ tan స్క్వేర్ x/2 5 1 జార్ 5 tan స్క్వేర్ x/2 అదే రాశాను ఇక్కడ. ఇప్పుడు రెసిప్రోకల్ బై ఉంది కాబట్టి రెసిప్రోకల్ ఇది ఏమైంది పైకి వెళ్ళిపోతుంది. ఇది 2/5 ఇంటిగ్రల్లో రెసిప్రోకల్ అయిపోయి 1 ప్లస్ రాసుకోవట్లేదంటే 1 ప్లస్ tan స్క్వేర్ x/2 dx బై ఇప్పుడు మైనస్ 4 tan స్క్వేర్ x/2 ప్లస్ 5 tan స్క్వేర్ x/2 ఎంత అవుతుంది 1 ప్లస్ 1 tan స్క్వేర్ x/2 ఆర్డర్లో రాస్తున్నా, సింప్లిఫై చేసి ఆర్డర్లో రాస్తున్నా. 5 మైనస్ 4 1 కాబట్టి 1 tan స్క్వేర్ x/2 ప్లస్ 6 tan x/2 ప్లస్ 4 ప్లస్ 5 ఎంత అవుతుంది ప్లస్ 9 dx. ఇప్పుడు సబ్స్టిట్యూషన్ యూజ్ చేయండి. సబ్స్టిట్యూషన్ ఏం చేస్తాం, ఇదేమంటే సీకెండ్ స్క్వేర్ x/2 అయిపోతుంది. ఇంకో స్టెప్ వేసుకున్నాడు 2/5 ఇంటిగ్రల్ సీకెండ్ స్క్వేర్ x/2 dx బై tan స్క్వేర్ x/2 ప్లస్ 6 tan x/2 ప్లస్ 9. ఇక్కడ పుట్ tan x/2 ఈజ్ ఈక్వల్ టు t అనుకుంటే tan xకి డిఫరెన్షియేషన్ ఎంత సీకెండ్ స్క్వేర్ x/2. ఇక్కడ x కోషంట్ 1/2 ఉంది కాబట్టి 1/2తో మల్టిప్లై చేయాలి. dx ఈజ్ ఈక్వల్ టు dt. ఇదేమవుతుంది సీకెండ్ స్క్వేర్ x/2 dx ఈజ్ ఈక్వల్ టు 2 ఇటు వెళ్ళిపోతే 2 dt. ఇదేమవుతుంది 2/5 ఇంటిగ్రల్ సీకెండ్ స్క్వేర్ x/2 ఏమవుతుంది 2 dt బై ఇది t స్క్వేర్ ప్లస్ 6t ప్లస్ 9. అర్థమవుతుందా, జాగ్రత్తగా చేయాలి. 2 2 జార్ 4 కాన్స్టెంట్ కూడా పైకి తీసుకున్నాం 4/5 dt పై. దీన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ చేయాలంటే ఫ్యాక్టర్స్ ఏమన్నా చూడండి, ఫ్యాక్టర్స్ దీన్ని డైరెక్ట్గా చేసేసి t స్క్వేర్ ప్లస్ 3 2 జార్ 3 3 జార్ 9 3 3 జార్ 9 కాబట్టి 3t ప్లస్ 3t ప్లస్ 9 కింద రాయొచ్చు. 16 3t కింద రాయొచ్చు కదా. 9కి ఫ్యాక్టర్స్ 3 3 జార్ 9. సో ఇక్కడ t కామన్ తీస్తే t ప్లస్ 3 ప్లస్ 3 కామన్ తీస్తే t ప్లస్ 3 అంటే t ప్లస్ 3 ఇంటూ t ప్లస్ 3 అంతేనా. ఇది t ప్లస్ 3 ఇంటూ t ప్లస్ 3 అంటే t ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఇలా రాయొచ్చు. దీన్ని ఇక్కడ లీనియర్ ఈక్వేషన్ అయిపోయింది కదా, ఇంటిగ్రేట్ చేసేటప్పుడు దీన్ని పైకి తీసుకెళ్ళిపోవచ్చు కదా. 4/5 ఇంటిగ్రల్ t ప్లస్ 3 హోల్ పవర్ -2 dx ఇలా రాయొచ్చు కదా. ఇప్పుడు ఇంటిగ్రేట్ చేస్తే 4/5 -1 ప్లస్ 1 అంటే ఏమవుతుంది -1 t ప్లస్ 3 ప్లస్ c అయిపోతుంది ఇంటూ ఈ మైనస్ ఏమవుతుంది మైనస్ పోతే -4/5 ఇంటూ 1 t అంటే ఏమనుకున్నాం మనం tan x/2 ప్లస్ 3 ప్లస్ c
దీన్ని ఇంటిగ్రేట్ చేస్తూ వచ్చింది మనకి. సో ఇదంతా తీసుకెళ్ళి మనం లాస్ట్ ఫైనల్ ఆన్సర్లో ఇక్కడ రాద్దాం. -2/41 therefore integral 2 sin x plus 3 cos x plus 4/3 sin x plus 4 cos x plus 5 dx is equal to -2/41 log mod 3 sin x plus 4 cos x plus 5 plus 18/25 ఇది 1/25 1/25 వచ్చింది కదా 1/25 log mod 3 sin x plus 4 cos x plus 5 18/5 into x ప్లస్ ఇక్కడ రాసిన చూడండి, ప్లస్ ఇక్కడ మనకి మైనస్ వచ్చింది కూడా మైనస్ మైనస్ 4/5 into 1/tan x/2 plus 3 ప్లస్ ఇది ఆన్సర్. ఓకేనా, ఇక్కడ వరకు మనకి ఇది కొంచెం లెందీగా ఉంటుంది, ఈ మోడల్ కొంచెం లెందీగా ఉంటుంది, తప్పది చేయాలి. 1/25 log mod 3 sin x 4 cos x plus 5 18/25 x వచ్చింది. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఎంత వచ్చింది, -4/1/log tan x/2 plus 3 వచ్చింది కదా, దాన్ని దీంట్లో ఇక్కడ రాసాం. ఓకేనా, దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే.